చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్ అన్నమాట. ఇది పెళ్ళిళ్ళ ఫంక్షన్లో రెస్టారెంట్లో చేస్తారు. ఎలా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేద్దాం అనేది చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది అనమాట. రోజు ఒకే రకంగా ఏం చేస్తామనేసి ఈరోజు గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంది రోజు చికెన్ తీసుకొచ్చేస్తుందని అనుకుంటారేమో. నేను ఈరోజు చికెన్లో కూడా చాలా వెరైటీస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈరోజు గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నాను. అది మామూలుగా పెళ్ళిళ్ళు రెస్టారెంట్లో చేస్తారు ఆ టైప్లో అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీకైనా, పుల్కాకైనా, రోటీకైనా, వైట్ రైస్కైనా సూపర్గా ఉంటుంది. ఎలా చేస్తామనేది చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఆ చికెన్లో ఇప్పుడు ఏమేమి వేసి కలుపుతాను గ్రీన్ చికెన్కి చూసేద్దాం. ఫస్ట్ నిమ్మరసం అయితే వేసాను ఫ్రెండ్స్. అలాగే వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి, అది కూడా వేయించి పెట్టుకున్న ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడి, ధనియాల పొడి వేసాను. అలాగే అల్లము తెల్లగడ్డ పేస్టు, అవి ముక్కలకు బాగా పట్టేలాగా, ఇంకా సాల్ట్ వేయలేదు, ముక్కలకు పట్టేలాగా సాల్ట్ కూడా వేసి ముక్కలకు పట్టేలాగా సాల్ట్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము. అది ముక్కకు పట్టేలాగా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కనుక దానికి గ్రీన్ చికెన్కి ఏమేం కావాలో చూద్దాం పదండి. అలాగే చూడండి ఫ్రెండ్స్, దాల్చిన చెక్క, తర్వాత 2 యాలక్కాయలు, 2 లవంగాలు. వీళ్ళు ఎక్కువ మసాలా తినరనేసి 4 వేసాను లవంగాలు అయితే కనుక. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు. ఇవైతే కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగనమాట. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఇవే ఫ్రై చేస్తున్నాను. కొబ్బరి పొడి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. అది వేసేది మర్చిపోయినాను, అది కూడా వస్తుంది చూడండి. కొబ్బరి పొడి కూడా అలాగా అంత దూరగా కలర్ వచ్చే వరకు వేయించుకునేసి చల్లారి పెట్టేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కొంచెం దండిగా పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట వేసాను 1 కిలో చికెన్కి. ఇప్పుడు ఇదైతే పేస్ట్ కింద చేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, మన కారం ఎంత, ఇంకా మిరప్పొడి అని మళ్ళీ మిరపకాయలు అని ఏమి వేయము, మనకు రుచికి సరిపడంత ఎంత అవుతుందో అంత. చూసారా, ఇక్కడ మళ్ళీ కొబ్బరి పొడి అయితే వేయించి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పట్టుకునే మిక్సీ పట్టిన పేస్ట్ని ముక్కల్లో కలిపేసుకున్నాము. ఇంకా పెరుగు కూడా వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పెరుగు కూడా ఇప్పుడే వేసామంటే ముక్కకు అనేది మసాలా పట్టదు కాబట్టి ఇది కూడా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఒక ముక్కలకి కొంచెం కలిసి ఇలాగ కలిపేసి ఇప్పుడు పెరుగు అనేది మళ్ళీ ఫైనల్లో వేస్తాం ఫ్రెండ్స్. పెరుగు కూడా వేయాలి. ఇప్పుడైతే బటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. దాంతో కూడా కొద్దిగా ఆయిల్ కూడా అయితే వేస్తున్నాను. ఆనియన్స్ బాగా సన్నగా పొడగ్గా కట్ చేసుకున్నాను. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాము. ఈ చికెన్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నంలోకైనా, సంగటికైనా, లేదు పుల్కాకైనా, రోటీకి అయితే కనుక సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోజు ఏందబ్బా ఏమి చికెన్తో చంపేస్తుంది మమ్మల్ని అనుకుంటున్నారా? చికెన్లో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండే వాటితోటే రోజుకు ఒక వెరైటీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, పెరుగు కూడా వేసి కలుపుతున్నాను అనమాట. ఇంకా కొంచెం తక్కువగా ఉన్నట్టుంది పెరుగు, మళ్ళీ ఇంకొంచెం కూడా వేస్తాను. ఎందుకంటే 1 కిలో చికెన్ కదా, ఇంకొంచెం అయితే వేసి కలుపుతున్నాను అనమాట. లాస్ట్లో పెరిగేసి కలిపి పెట్టేస్తాను. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయినాక ఈ చికెన్ వేసేదనమాట. ఇంక ఎటువంటి మసాలాలు ఏమీ వేసేది లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడే మిక్సీ పట్టేసుకున్నాం కదా, అందుకనేసి ఇంకా ఏం మసాలా పొళ్ళు కానీ ఏమి యాడ్ చేసేది లేదనమాట. ఈ ఆనియన్స్ చూడండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని తర్వాత ఈ చికెన్ అందులో వేసుకోవటమే. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళకి కూడా బోరు కొట్టకుండా ఎప్పటికప్పుడు
వెరైటీగా చేసుకోవచ్చు. చికెన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ చికెన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ పెళ్ళిళ్ళకి డిన్నర్స్కి ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్, ఫంక్షన్లకి. అలాగే ఎక్కువ రెస్టారెంట్లో ఉంటుంది. మనం కూడా మన ఇంట్లో ఉండే వాటితోటి చాలా అంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో కూడా అందరూ ఒకే రోజు ఒకే విధంగా చేస్తుంటే వాళ్ళకు కూడా బోరుగా ఉంటుంది కదా, ఇలా చేస్తే బోర్ అనేది కూడా ఉండదు. చూడండి ఒకసారి ట్రై చేసి, నాకైతే చాలా ఇష్టం. చూడండి అలాగా ఆ ముక్కలు వేసేసినాక సన్న మంటలో ఒక 5 నిమిషాలకు ఒకసారి అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి, మూత తీసి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పెరిగి వేసాం కాబట్టి తొందరగా అడుగు అంటేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ఆ మిక్సీ కడుక్కుని నీళ్ళు అయితే ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే వేసాను అనమాట. నాకు వైట్ రైస్ లెక్కి గ్రేవీ ఎక్కువగా ఉండాల్సిన పర్లేదు, ముద్దగా ఉంటే చాలనేసి నేనైతే కొద్దిగానే వాటర్ యాడ్ చేశాను. మీకు ఇంకెంత వాటర్ కావాలంటే, గ్రేవీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చికెన్ అయితే అలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో. ఇంకా దానికి ఏమీ వేసేది లేదు. కావాలంటే జీడిపప్పులు అయితే పైన వేసుకోవచ్చు, అంతే. అసలు ఏమీ వేయలేదు. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా తొందరగా కూడా అయిపోతుంది. గ్రేవీ కూడా చాలా థిక్గా ఉందన్నమాట. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూసారా, ఇప్పుడైతే ఈ సర్వింగ్ బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసుకోవటమే. ఇంకా తినేటివే, ఇంకా లేట్ ఏం లేదు. చాలా టేస్టీగా చాలా గుమగుమలు ఆడేస్తుంది కర్రీ అయితే కనుక. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి గ్రేవీ ఎంత థిక్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము. మా వాళ్ళకు కూడా అలవాటు చేశాను అనమాట. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. మా బావ చూసి నచ్చి వంటలు, ఇండియాకి వెళ్ళి హోటల్ పెట్టుకోదేవి అనేసి అన్నాడు. సరేలే అన్నా నేను ఇంతకుముందు. అలాగా చాలా మనము ఇంట్లో చికెన్ రోజు చేస్తున్నాం కదా, ఒకే రకంగా చేస్తే ఎలా తింటారు? వెరైటీగా కొద్దిగా ఆలోచించుకొని చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ చికెన్ మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.